హలో, వెల్కమ్ టు స్లీప్ అనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఈరోజు వీడియో అయితే ఒక బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్తో స్టార్ట్ పెట్టేస్తాను ఆన్ బిహాఫ్ ఆఫ్ 35K. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, విత్ ఆల్ యువర్ విషెస్, వి రీచ్ 35K. దానికి గ్రాటిట్యూడ్గా నేను ఇచ్చే స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ పీపుల్. ఓకే, సో చూసేద్దాం ఈ బ్యూటిఫుల్ సింపుల్ క్యూట్ జ్యువెలరీ ఎవరికి వస్తుంది అనేది. ఓకే, లెట్ us స్టార్ట్ ద స్క్రోలింగ్. ఎవరైనా హ్యాపీ నాకైతే జస్ట్ ఇస్తున్నందుకు. సో మీకు కూడా గివ్ అవే గిఫ్ట్ కావాలంటే కనుక కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో అండ్ పుట్ ఏ కామెంట్ అండర్ ద వీడియో. మీరు ఇచ్చే కామెంట్ అనేది నాకు కాస్త ఎంతూజియస్ట్గా ఉందనుకోండి, ఇంకా నా వర్క్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అది గుర్తుపెట్టేసుకోండి ఒకసారి. జయ నయాని గారు, రియల్లీ యువర్ కలెక్షన్స్ ఆర్ ఎక్సలెంట్. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీవేర్ అదర్ యూట్యూబర్స్ జ్యువెలరీ ఇన్ సచ్ ఏ గుడ్ డిజైన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో విత్ ద సూపర్ డిజైన్స్. సో జయ నయని గారు, మీరిచ్చే కామెంట్ చాలా బాగుంది. దాంతోపాటుగా మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తే ఇంకా బాగుండేది. కాకపోతే ఈసారి గివ్ అవే గిఫ్ట్ అయితే ఇస్తున్నాను, బట్ నెక్స్ట్ టైం నుంచి కంపల్సరీగా లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి కైండ్లీ. సో మీరు వితిన్ 24 అవర్స్లో లైక్ మీ సబ్స్క్రిప్షన్ అండ్ ఎవ్రీథింగ్తో పాటుగా మీరు నా నెంబర్కి వాట్సాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ సెండ్ యూ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్ టు యూ. సో ఇవాళ కలెక్షన్ వచ్చేసి కంప్లీట్గా చౌకర్స్ చూపించేస్తాను. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ చౌకర్ విత్ అ గోల్డ్ పాలిషింగ్. కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్లో ఉంది ఇదంతా కూడా. అమ్మవారి రూపు ఇదంతా, అండ్ అమ్మవారి ఆసనము, కింద కమలము, పక్కన పీకాక్స్. అండ్ ఈ బాల్స్ వచ్చాయి కదా, ఇవన్నీ కూడా నక్షి వర్క్లో ఉన్న బాల్స్. ఇది ఏంటంటే చైన్ ప్యాటర్న్లో వచ్చేసి మధ్యలోగా పెండెంట్ వచ్చేస్తుంది. స్టిఫ్గా ఉండదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇలాగా మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సైజుని అనేది. ఇలా వచ్చేస్తుంది బ్యాకర్ పార్ట్ అంతా. చైన్ వచ్చేస్తుంది అనమాట, రింగ్స్ చైన్ వచ్చేస్తుంది ఇలాగా. సో మీరు మీ నెక్ని సైజ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. మీరు ఇలా చూసుకోండి ఎలా ఉంది అనేది. చూసిన దానికంటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వీటికైతే చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఎంత బాగుంది కదా. వెనకాల వచ్చేసి క్లిప్ మోడల్ వచ్చేస్తుంది, హోల్డ్ చేయడానికి. కొంచెం సైజ్ కాస్త పెద్దగా ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 2 fingers, 2.5 fingers, నాట్ 2 fingers, 2.5 fingers కవర్ అయిపోయింది కాబట్టి కాస్త హోల్డ్ చేయడానికి అనువుగా వెనకాల క్లిప్ మోడల్లో ఇచ్చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ మీకు జనరల్గా ఈ డిజైన్ అంతా కూడా గోల్డ్ బుట్టాస్లో, ప్యూర్ గోల్డ్లో చూసే ఉంటారు. ఈ డిజైన్ ప్లస్ ఈ డిజైన్ కూడా ప్యూర్ గోల్డ్లో అయితే చూసే ఉంటారు. కాస్త హెవీ చౌకర్స్ నాకు వద్దండి, కాస్త సింపుల్గానే గోల్డ్ పాలిషింగ్లో చౌకర్స్ కావాలి అనుకుంటే కనుక ఇదొక మంచి ఆప్షన్. అండ్ మోర్ ఓవర్ నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే కింద ఉన్న బాల్స్ మీద కూడా వర్క్ వచ్చేసింది చాలా మైన్యూట్గా కదా, బాగుంది. రెగ్యులర్ దానికంటే కాస్త డిఫరెంట్గా ఉంది, ట్రెడిషనల్ లుక్ ఉంది. అట్ ద సేమ్ టైం అన్ని ఏజెస్ పెట్టుకోవచ్చు ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటే కనుక అని నాకు అనిపించింది. పాలిషింగ్ అయితే గోల్డ్ పాలిషింగ్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ 1900 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి. ద ఈజియెస్ట్ సింప్లెస్ట్ వే టు కమ్యూనికేట్ బిట్వీన్ అస్ ఈజ్, మీరు ఎప్పుడు ఆర్డర్ చేయాలనుకున్నా లేదంటే ప్రోడక్ట్ సంబంధించిన ఏ క్వరీని మీరు అడగాలనుకున్నా, యూ జస్ట్ లీవ్ ఏ వాయిస్ మెసేజ్ ఇన్ వాట్సాప్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఏ కాల్. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ జ్యువెలరీ. ఏం చెప్దాం దీని గురించి? ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, డైరెక్ట్గా చూసేయండి. అంత బాగుంది వర్క్ అనేది. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే
100 మార్కులు దేనికి ఇవ్వాలి అంటే కార్వింగ్కి ఇవ్వాలి. మీకు ఈ బ్యాకర్ పార్ట్ చూడండి, బ్యాక్గ్రౌండ్ మొత్తంగా కార్వింగ్ వచ్చేసింది కంప్లీట్గా. ఎంత సన్నగా అంటే చూడగానే అరవా ఎంత బాగా చేశారు పనితనం అన్నంత బాగుంది. ఇంకా బ్రైడల్స్కి అయితే చెప్పే పని లేదు, ఇది పెట్టుకోగానే పెళ్లికల వచ్చేస్తుందేమో, అంత బాగుంది. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ చూడండి, ఇవన్నీ కూడా అంటే మన టీవీకి హుందాతనానికి గుర్తుగా ఉండేటట్టుగా బహుశా ఇలా డిజైన్ చేసి ఉండొచ్చు. చాలా గొప్ప పనితనం. కాస్త బ్రాడ్ చౌకర్స్ కావాలి, బ్రైడల్ కలెక్షన్లో కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇంకా టీనేజర్స్కి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఈ వర్క్ అంతా ఎంబోస్డ్గా వచ్చేసింది. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ అంతా ఫ్లాట్గా ఉండి బ్యాక్గ్రౌండ్ మీద మళ్ళీ ఎంబోస్డ్గా ఫ్లవర్ వచ్చేసింది. అది చూసుకోండి, నేను సైడ్ నుంచి పెడతాను, కనిపిస్తుంది కదా. ఎస్, ఈ ఫ్లవర్ ఎక్స్ట్రా వచ్చేసింది, స్టోన్ వర్క్ బయటకి ఎంబోస్డ్గా వచ్చేసింది. అంటే యూ కెన్ సే ఇదంతా కూడా 3D వర్క్, 3 డైమెన్షన్ వర్క్. మీకు బ్యాక్గ్రౌండ్కి వర్క్ కనిపించేస్తుంది, ప్లస్ ఈ వర్క్ ఎంబోస్డ్గా వచ్చేసింది కాబట్టి చాలా నీట్గా కనిపించేస్తుంది. అండ్ చూడగానే పనితనానికి జోహార్ చెప్పే ఎంత గొప్పగా ఉంది. స్టోన్ వర్క్ వచ్చేసి కంప్లీట్గా రూబీలో పోటా స్టోన్ వచ్చేసింది. పాలిషింగ్ వచ్చేసి మ్యాట్ పాలిషింగ్. దాదాపుగా కెమెరాని దగ్గరగా పెట్టి చూపించేస్తాను. పాలిషింగ్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ మీరు డిసప్పాయింట్ అవ్వద్దు అని. ఇంతకు మించి క్లారిటీ ఇవ్వలేను, ఎందుకంటే దాదాపు నేను చూపించేస్తున్నాను. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నేను జ్యువెలరీ మెడలో పెట్టుకొని చూపించినా కూడా కాన్సన్ట్రేషన్ అనేది మీకు డైవర్ట్ అయిపోతుంది. అలా కాకుండా డైరెక్ట్గా మీకు చూపించేస్తాను, మ్యాక్సిమం క్లోజప్లోనే చూపించేస్తున్నాను. ఇంతకు మించిన క్లారిటీ నేను ఇవ్వలేను ప్రోడక్ట్ గురించి. దయచేసి మళ్ళీ రియల్ పిక్స్ పంపించండి, ఒరిజినల్ పిక్స్ పంపించండి అంటే ఇది ఒరిజినల్ పిక్ని నేను వీడియో తీస్తున్నాను. అంతకు మించి రియల్ పిక్స్ అంటే పాసిబుల్ కాకపోవచ్చు. ఒక్కొక్కసారి షాప్లో కస్టమర్స్ ఉంటారు, డిఫరెంట్గా స్టాక్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. రైట్ నో అయితే మళ్ళీ రియల్ పిక్స్ పంపించడం అయితే పాసిబుల్ కాదు. ఒక్కొక్క దాని మీద నేను ఆల్మోస్ట్ ఒక 1 minute మినిమం స్పెండ్ చేస్తున్నాను, మీకు మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఇంతకు మించిన ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు, ఇంతకు మించి చూపించడం కూడా అవసరం లేదు. పాలిషింగ్ కూడా నేను డైరెక్ట్గా నీట్గా చెప్పేస్తున్నాను విచ్ ఈస్ అ పాలిషింగ్ అని. అండ్ దిస్ ఈస్ అ మ్యాట్ పాలిషింగ్, దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. యూ కెన్ సీ ఆల్మోస్ట్ ఇట్స్ కవర్డ్ 3 fingers, నాట్ 2.5 fingers కవర్ అయిపోయాయి. బ్యాకర్ పట్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. That's all about this product. And the cost is 4,150 rupees. Very, very, very affordable. మీరు ఈ 4,150 దేనికి పే చేస్తున్నారో తెలుసా చెప్పనా? ఇదిగో ఈ కార్వింగ్కి, ఈ నునుపుదనానికి, ఈ వర్క్కి. దట్స్ ఆల్. అంతకుమించి ఇంకా ఏం చెప్పడానికి లేదు. అంత పనితనంతో మనకి ఇచ్చినందుకే మనం పే చేయొచ్చు. ఒక్కటి పెట్టుకుంటే చాలు, అసలు ఆ పెళ్లి కళ అనేది వచ్చేస్తుందేమో. ఆ టీవీతనము, ఆ హుందాతనము ఎంత బాగుంది కదా, చాలా గొప్పగా ఉంది. 4,150 ఈజ్ అ ప్రైస్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ చోకర్. ఇది కూడా చాలా మైన్యూట్ వర్క్, చిన్నగా సీజెడ్లో ఏడీ స్టోన్స్ వచ్చేసాయి. పైన చిన్నగా గ్రీన్ స్టోన్ వచ్చేసింది, కిందంతా కూడా మళ్ళీ రూబీ అండ్ సీజెడ్. చాలా బ్యూటిఫుల్గా కార్వ్ చేయబడింది పీస్ అంతా కూడా. ఈ చౌకర్స్ అనేవి నిజంగా అంటే గొప్ప పనితనంతోనే చేశాయి తప్ప ఏదో ఒకటి ఎలాగో అలాగా చెయ్యాలి అనేలాగా లేదు. కాకపోతే మనకి ఏం అలవాటు అంటే ఇన్స్టాంట్గా జడ్జ్ చేసేస్తుంటాం కదా, ఇది బాగుంది ఇది బాగాలేదు. ఆ పనితనాన్ని చూడము. అది ఏదైనా సరే, అంటే జ్యువెలరీ అని కాదు, క్లాతింగ్ అయినా, ఎనీ యాక్సెసరీస్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. డైరెక్ట్గా ఇన్స్టాంట్గా ఎస్ ఆర్ నో చెప్తూ ఉంటాము. దాని వెనుకాల ఉన్న పనితనాన్ని గుర్తించము. కానీ అది గుర్తించినప్పుడే ఆ గొప్పతనం అనేది తెలుస్తుంది. అది ఏదైనా కావచ్చు, ఏ పనితనమైనా, ఏ ఫీల్డ్ అయినా కూడా. ఒక మనిషి ఎంత ఎఫర్ట్ పెడితే ఇంత నైపుణ్యం బయటకు వస్తుంది చెప్పండి. ద సేమ్ టైం మనం చేసే పని మీద కూడా మనం అంత ఎఫర్ట్ పెడితే ఎంత బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. అది ఏదైనా కావచ్చు, కుకింగ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, గార్డెనింగ్ అని, ఇది అది అని చెప్పలేము. ఏదైనా వెన్ యూ వర్క్ అలాంగ్ విత్ యువర్ హార్ట్, డెఫినెట్గా అవుట్పుట్ అనేది బెస్ట్గానే వస్తుంది. కాదంటారా? కావాలంటే ఈసారి ట్రై చేసి చూడండి.
మీరు చేసే పనిలో మీ హార్ట్ని పెట్టి చూడండి, మనస్ఫూర్తిగా ఇంతకంటే బెస్ట్ అవుట్పుట్ నేను ఇవ్వగలనా అనుకోండి, డెఫినెట్గా వచ్చేస్తుంది. 2950 ఈజ్ ద ప్రైస్. అలాంగ్ విత్ దీస్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ బటన్స్ వచ్చేసాయి. పాలిషింగ్ వచ్చేసి మ్యాట్ పాలిషింగ్. ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్స్. చౌకర్స్లో ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఇది ట్రై చేసుకోవచ్చు. లేదు గోల్డ్లో చౌకర్ చేయించాలి అంటే నాకు అది నప్పుతుందో లేదో, పెట్టుకోగలనో లేదో అనే సంశయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు, అంత బాగుంది. 2950 ఈజ్ ద ప్రైస్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. కంప్లీట్గా సీజెడ్ స్టోన్ వచ్చేసింది. ఎస్, యూ కెన్ సీ హియర్ సీజెడ్ స్టోన్, రూబీ అండ్ మధ్యలో స్మాల్ అమ్మవారు వచ్చేసింది. కాస్త మోడర్న్గా ఉండాలి అలాంగ్ విత్ చౌకర్ అనుకుంటే కనుక ఎంత మంచి ఆప్షనో కదా ఇది. మరీ స్టిఫ్గా లేదు, ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంది. చూడండి ఎలా మూవ్ అవుతుంది, ఫ్లెక్సిబుల్గా ఉంది ఐటమ్ అనేది అంతా కూడా. జస్ట్ మీరు లాంగ్ ఫ్రాక్స్ కానీ, లెహంగాస్ కానీ, గాగ్రాస్, ఎనీథింగ్, లేదంటే కాస్త ఫాలింగ్లో ఉన్న శారీస్ కానీ, పట్టు శారీస్ కానీ, వేటి మీదికైనా సెట్ అవుతుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ బుట్ట. పాలిషింగ్ వచ్చేసి మ్యాట్ పాలిషింగ్. మీకు యాజ్ ఇట్ ఈజ్గా కనిపించేస్తుంది, దెర్ ఈజ్ నో వేరియేషన్స్. ఒక 5% 10% అది కెమెరా ఇల్యూజన్ ఉంటే దానికి నేను ఏం చేయలేను, మ్యాక్సిమం మీకు చూపించేస్తూనే ఉన్నాను. దిస్ ఈజ్ అ బ్యాకర్ పార్ట్. దీని ప్రైస్ వచ్చేసి 3050. నా మనసులో నిజం చెప్పనా, ఈ పనితనానికి ఈ కాస్ట్ ఉంది చాలా తక్కువ. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. 3050. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, ఇది నా ఒపీనియన్. మిమ్మల్ని నాతో ఏకీభవించండి అని నేను చెప్పను, అలాగే విభేదించండి అని కూడా నేను చెప్పను. బట్ నాకు అలా అనిపిస్తుంది ఈ పనితనం మీద ఈ ప్రైస్ అనేది వెరీ లెస్ అని. 3050 ఈజ్ ద ప్రైస్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్. ఎగ్జాక్ట్గా ఇదిగో ఇలా వచ్చేస్తుంది, మొత్తం ఫ్లోరల్ వర్క్ వచ్చేస్తుంది. కింద అన్నీ కూడా రూబీ డ్రాప్స్ వచ్చేస్తాయి, ఇన్ బిట్వీన్ మువ్వలు వచ్చేస్తాయి, పైన కింద రూబీ స్టోన్ వచ్చేస్తుంది, మిడిల్ అంతా కూడా ఫ్లోరల్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. పాలిషింగ్ వచ్చేసి మ్యాట్ పాలిషింగ్. నేను ఇది ఇంకా కింద కూడా పెట్టి చూపించేస్తాను. యూ కెన్ సీ హియర్. చూడండి, ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అంటే మరి టైట్గా ఏముండదు. ఇది ఇలా బెండ్ అవుతుంది, అంటే బేస్డ్ ఆన్ అవర్ నెక్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ హియర్. పాలిషింగ్ కూడా మ్యాట్ పాలిషింగ్. ఇది కింద చక్కగా రూబీస్ వచ్చేసి నీట్గా చక్కగా గొప్పగా కనిపించేస్తుంది. మీరు అంటే ఎంత బ్రాడ్ నెక్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత చిన్న నెక్ అయినా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. యూ కెన్ సీ హియర్. బాగుంది కదా. అండ్ దిస్ ఈజ్ అ ప్రైస్. 2450 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ పీస్ వచ్చేసి మీకు గ్రీన్లో అవైలబుల్గా ఉంది. యూ కెన్ సీ హియర్. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. కిందంతా కూడా మళ్ళీ సిజెట్ అండ్ గ్రీన్ వర్క్ వచ్చేసింది, గ్రీన్ డ్రాప్లెట్స్ వచ్చేసాయి. బ్యూటిఫుల్గా, అంటే కాంట్రాస్ట్కి వెళ్ళిపోవాలి, లేదంటే సెల్ఫ్ గ్రీన్ శారీ మీదకి వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ 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 ఆప్షన్. కంప్లీట్గా ఫ్లోరల్ వర్క్ వచ్చేసింది. పాలిషింగ్ వచ్చేసి మ్యాట్ పాలిషింగ్. అండ్ అంతా కూడా ఫ్లవర్లో ఉన్న కార్వింగ్ కూడా బయటికి కనిపించేస్తుంది. యూ కెన్ సీ వెరీ క్లోజ్అప్లీ. స్టోన్ క్వాలిటీ చూడండి, పాలిషింగ్ అండ్ డ్రాప్లెట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐటమ్.
2450 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది, నాకైతే అలాగే అనిపిస్తుంది. వర్క్ ఇది బాగుంది అనుకునే లోపు ఇది ఇంకా బాగుంది, ఇది ఇంకా బాగుంది అంటే మరొకటి ఇంకా బాగుంది, చెప్పడానికి లేదు అసలు. దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. కంప్లీట్గా సీజర్ స్టోన్ వచ్చేసింది. బ్యూటిఫుల్ కార్వింగ్ ఇదంతా కూడా సీజెడ్ అండ్ రూబీ వచ్చేసింది. పాలిషింగ్ వచ్చేసి మ్యాట్ పాలిషింగ్. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. మీరు వర్క్ చూడండి ఎంత మైన్యూట్గా ఉంది వర్క్ అనేది. యూ కెన్ సీ హియర్ చిన్న చిన్న స్టోన్స్ పొందికగా పేర్చడం అంతే. జస్ట్ వన్ బై వన్ ఎంత పొందిగ్గా ఎంత హ్యాండ్ వర్క్ చేస్తే పాసిబుల్ అవుతుంది ఇది. గ్రేట్ వర్క్ కదా. బహుశా దీనికి కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్ ఇచ్చినా కూడా మనం చూడలేమేమో, ఎందుకంటే వర్క్ అనేది అంత ఎలివేట్ అవ్వదు. ఇది ఈ పాలిషింగ్లో ఇస్తేనే వర్క్ అని స్టోన్ వర్క్ కానీ ఆ స్మాల్ లైన్స్ ఆ వేరియేషన్స్ కానీ క్లియర్గా తెలుస్తుంది. కొన్ని మీకు అంటే తెలుసో లేదో గమనించారో లేదో నాకు తెలీదు, కొన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ ప్యూర్ గోల్డ్లో అసలు బాగోవు. అది వాటికి ఈ పాలిషింగ్ అయితేనే ఆ వర్క్ అనేది సెట్ అవుతుంది. మీకు ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను అనుకుంటున్నాను. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. బ్యాకర్ పార్ట్. $3350 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 3350 is the price. And next, one more beautiful collection, that is this one. Complete ga green pota stone వచ్చేసింది. నేను కాస్త హెవీ చౌకర్స్ ఇష్టపడను అని అనుకుంటే కనుక దగ్గరగా పెట్టేసుకొని మీరు చౌకర్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఎటువంటి ఘాట్ మోటివ్స్ లేవు వీటిపైన. కొంచెం గ్రీన్ స్టోన్లో కాస్త తక్కువ దొరుకుతుంది మనకి. ఈవెన్ కంపారిటివ్లీ రూబీ అన్కట్తో పోలిస్తే కనుక గ్రీన్ స్టోన్లో కాస్త తక్కువ కలెక్షన్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా. అండ్ మేకింగ్ చేయడం కూడా గ్రీన్ కొంచెం కష్టం, ఎందుకంటే అది కొంచెం డిఫికల్ట్. అందుకనే మీరు కంపేర్ చేయండి, మీకు అన్కట్లో రూబీలో ఉన్నన్ని డిజైన్స్ కంటే గ్రీన్లో తక్కువగా వచ్చేస్తాయి. లిటిల్ బిట్ టఫ్ అనమాట వెన్ కంపేర్ టు ద రెగ్యులర్ స్టోన్ వర్క్తో కంటే గ్రీన్లో కాస్త కష్టం ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే. బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. పుష్ బ్యాక్ బటన్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్కి. అండ్ మీకు బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇదిగో ఇలా చైన్ వచ్చేస్తుంది. స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్. నేను ఇంకా క్లియర్గా కనిపించడానికి మీకు నేను కింద కూడా చూపించేస్తాను, చూసేయండి, అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. స్టోన్ క్వాలిటీ ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి ఎంత జెన్యూన్గా ఉంది అని. ఇదంతా ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద పోటా. ఓకే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2600 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఎంత బాగున్నాయో కదా, కన్నుల నిండుగా, కన్నుల పండుగగా. ఏ గోల్డ్ జోలికి వెళ్ళక్కర్లేదు, బుద్ధిగా చక్కగా వేసుకోండి, నచ్చినవి నచ్చినట్టుగా. కంప్లీట్లీ సీజెడ్
అండ్ రూబీ స్టోన్ మిక్సింగ్లో వచ్చేసింది. స్మాల్ నుంచి బిగ్గర్ పార్ట్ వరకు వచ్చేస్తుంది కదా. ఒకప్పుడైతే ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కావు మన అమ్మల కాలంలో అయితే. బట్ మనకు వచ్చేసరికి ఎన్ని కంఫర్ట్స్ పెరిగాయి, ఎన్ని నీడ్స్ పెరిగాయి, అండ్ మనం ఎంత లగ్జరీగా ఉంటున్నామో కదా. అంటే లగ్జరీ ఇన్ ద సెన్స్ నచ్చినట్టు కొనేసుకుంటున్నాం. అదే అమ్మ వాళ్ళు అలా కొనలేకపోయేవాళ్ళు వాళ్ళ జనరేషన్లో. సో వీఆర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ అండ్ వీఆర్ ఎవర్ థ్యాంక్ఫుల్ ఫర్ ద టెక్నాలజీ ఆల్సో. టెక్నాలజీ డెవలప్ అవడంతోనే ఇవన్నీ పనిముట్లు అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్ మీ వరకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ కదా. బికాస్ ఆఫ్ ద మీ కాదు, బికాస్ ఆఫ్ ద యూ కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. సో ఎవర్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. నాకైతే అలాగే అనిపించేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్, ఎంత చక్కగా ఉన్నాయో. బటన్స్ వచ్చేస్తాయి, ఇదిగో ఇక్కడ చూపించాను కదా, ఇలాంటి బటన్స్ వచ్చేస్తాయి వీటికి బ్యాక్గ్రౌండ్. అంటే మీకు సైజ్ తెలియాలని తీసి చూపించేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 ఫింగర్స్ కవర్ అయిపోయింది. పాలిషింగ్ వచ్చేసి స్లైట్లీ మ్యాట్, మీకు యాజ్ ఇట్ ఈస్గా రిఫ్లెక్ట్ అవుతుంది. పాలిషింగ్ అనేది ఇంకా దాయాల్సింది ఏం లేదు. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా గోల్డ్ చైన్ వచ్చేస్తుంది. సూపర్. కరెక్ట్ శారీ కట్టేసి కరెక్ట్ అకేషన్కి ఇందులో మీరు ఏది పెట్టుకున్నా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. 1650 ఈజ్ అ ప్రైస్. ఇవాళకైతే ఇదే కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ అప్పటి వరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కైండ్లీ సబ్స్క్రైబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ. థ్యాంక్ యూ.